ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం దిక్కుల గురించి మనందరికీ తెలుసు. దిక్కులు అంటే నార్త్ సౌత్, దాంతో ఈస్ట్ వెస్ట్, ఇంతేకాకుండా నార్త్ ఈస్టు, సౌత్ ఈస్టు, సౌత్ వెస్టు, ఇలా మనం చాలా వరకు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ఈ ఈ దిక్కుల్ని మనం తెలుగులో చూసినట్టయితే తూర్పు 4 దిక్కులు అంటారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. అలాగే మూలలు 4 మూలలు, మొత్తం 8. ఎక్కడికైనా మనం ఎవరైనా వెళితే గ్రామాల్లో కానీ వాటిల్లో చెప్తారు, తూర్పు దిక్కండి, పడమర దిక్కులో ఉందండి, లేకపోతే ఇటు ఉంది, ఆ మూలలో ఉంది, ఈశాన్య మూలలో ఉంది, ఆగ్నేయ మూలలో ఉంది, వాయువ్య మూలలో ఉంది, ఇలాగా చెప్తూ ఉంటారన్నమాట. అంటే దీన్ని మనం భూమి మీద విజ్ఞానం పెరుగుతున్న కొలది దాంతో శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే, మనకి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉంది. ఉత్తర ధ్రువం నుంచి గ్లోబ్ కాబట్టి ఇది దానిలో కొద్దిగా ఉత్తర దక్షిణాల్లోనేమో కొద్దిగా దగ్గర ఒత్తుకుని ఉంటాయి, భూమధ్య రేఖ కొద్దిగా ఉబ్బు ఉంటుందన్నమాట. అందుకని ఉత్తర నుంచి దక్షిణ ధ్రువం దాకా గీసే గీతలు ఇవన్నీ ఇమాజినరీ గీతలే, మనం ఊహాద్వైతంగా అనమాట. ఇది చుట్టూ ఉండేది 360 డిగ్రీలు. 360 డిగ్రీలు కాబట్టి 360 డిగ్రీలు లాంగిట్యూడ్స్ అంటాం, మనం అక్షాంశాలు అంటాం అన్నమాట. 360 అక్షాంశాలు ఒక మ్యాప్ను కనుక చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. అలాగే భూమధ్య రేఖని రేఖాంశాలు అంటారు, లాటిట్యూడ్స్ అంటారు, 0 డిగ్రీలు. అందుకని ఏమైంది, ఇప్పుడు చుట్టుకొలత అంతానేమో 360 డిగ్రీలు, దాని తర్వాత భూమధ్య రేఖ నుంచి ఒక 90 డిగ్రీలు పైకి వస్తే ఉత్తర ధ్రువం, ఒక 90 డిగ్రీలు కిందకి వెళితే దక్షిణ ధ్రువం. భూమధ్య రేఖని ఉత్తరం వైపున పాజిటివ్ అంటారు, దక్షిణం వైపున నెగిటివ్ అంటారు. దాని తర్వాత ఈ ఎట్లయితే అక్షాంశాలు మొదలుపెట్టారు కాబట్టి లాంగిట్యూడ్స్ ఇవి చుట్టూ చేశారు. ఎక్కడో చోట ప్రారంభించాలి కదా, భూమి తన చుట్టూ తాను తిరిగిపోతుంది, ఎక్కడో చోట ప్రారంభించాలి. ఎలా అయితే మనం క్యాలెండర్ ఉందనుకోండి, జనవరి 1 ఎప్పుడు జనవరి 1, ఎందుకు జనవరి 1 అంటున్నాం అంటే, జనవరి 2, 3, 4 తేదీల మధ్యలో ఎప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు, మళ్ళీ జూలై 4వ తేదీన దూరంగా ఉంటాడు, దీర్ఘవృత్తాకారంగా. అందుకని దగ్గరగా ఉంటాడు కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్లో వాటిలో మనం ఏం చేసాం, జనవరి 1 అని పెట్టుకున్నాను. ఎందుకని ఆ రోజుల్లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉంటుంది, జూలైలో దూరంగా ఉంటుంది. అందుకని మిగతా చాంద్రమాసంతో ఉన్న ఇతర రిలీజియస్ క్యాలెండర్లో మారుతూ ఉండొచ్చేమో కానీ, బట్ శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు దగ్గరగా. అలాగే ఇప్పుడు 360 డిగ్రీలు చుట్టూ ఉన్నాయి గీతలు గీసేసి లాంగిట్యూడ్స్. ఎక్కడో చోట 0 పెట్టాలి కదా, ఆ 0 అని కనుక చూసినట్టే గ్రీన్విచ్ అంటారు. గ్రీన్విచ్ మనం చూసినట్టే ఇంగ్లాండ్లో దీనిలో ఉంది మనకి. ఆ గ్రీన్విచ్ దగ్గర 0 ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారంటే, ఆ రేఖ దగ్గర నుంచి కనుక మనం లాంగిట్యూడ్ని ప్రారంభిస్తే, ఒక పక్క మీకు అమెరికా ఉంది, వాళ్ళకి టైం జోన్ సరిపోతుంది. రెండోది నావికులు తూర్పు వైపుకి వెళ్ళడానికి, ఏంటంటే సూర్యుడు పడమర నుంచి తూర్పుకి వెళుతూ ఉంటాడు, తూర్పు దిక్కుకి. భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది కాబట్టి సూర్యుడు తూర్పు నుంచి పడమరకి తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అందుకని భూమి రొటేట్ అవుతుంది అన్నమాట. పడమర నుంచి తూర్పుకి వెళ్తుంది కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయించి పడమరన అస్తమించినట్లు ఉంటుంది. అందుకని సరే గ్రీన్విచ్ని 0 రేఖాంశం కింద, అది మన దీని కింద తీసుకున్నారు, అక్షాంశం కింద లాంగిట్యూడ్. అయితే భూమధ్య రేఖ దగ్గర దాన్ని రేఖాంశాలు అంటే మన లాటిట్యూడ్స్ అంటారు. ఇవన్నీ 90 చేశారు. 0 ఏమో భూమధ్య రేఖది దీనిలోను. వీటికి మధ్య మాత్రం మనం బజార్లో చూస్తాం, ఇళ్లలో ఉపయోగించుకుంటాం, ఉల్లిపాయల బుట్టని ఐరన్తో చేసేసి ఉంటుంది రౌండ్గా. వాళ్ళు ఐరన్ సర్కిల్స్ పెట్టేసి పెట్టుకుంటూ ఉంటారు, నులువు మీద అడ్డంగా ఉంటాయన్నమాట. ఇవి సేమ్ అదే రకంగా ఇప్పుడు ఈ లాటిట్యూడ్స్ కనుక చూసినట్లయితే
అవి ఈక్వల్ స్పేస్తో ఉంటాయి 90. వీటి మధ్య దూరం చూసినట్లయితే మనకి 69 మైళ్ళు ఉంటుంది ఒకదాని మధ్య, లేకపోతే 111 కిలోమీటర్లు. కానీ ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువంగా ఉన్నప్పుడు ఉత్తర ధ్రువం దగ్గర అన్నీ కలిసిపోతాయి కాబట్టి ఈ అక్షాంశాలన్నీను లాంగిట్యూడ్స్ అన్నీ 0, అలాగే దక్షిణ ధ్రువం దగ్గర కలిసిపోతాయి కాబట్టి 0. అందుకని వాటి మధ్య దూరం మాత్రం భూమధ్య రేఖ దగ్గరే చెప్పుకుంటాం. భూమధ్య రేఖ దగ్గర కనుక చూసినట్లయితే మనకి ఈ లాంగిట్యూడ్స్ దీనిలో భూమికి 56 కిలోమీటర్లు లేకపోతే 35 మైళ్ళు. అలాగే దీనిలో ఉన్నది మనం 60 డిగ్రీల దగ్గర చూసినప్పుడు అని మాత్రమే మనకి సరిగ్గా హాఫ్ ఉంటుందన్నమాట. అందుకని దీనిలో మనకి ఎందుకు కావాల్సి వచ్చింది అంటే డిస్టెన్సులు తెలుసుకోవడానికేమో లాటిట్యూడ్స్ ఉపయోగపడతాయి, టైం తెలుసుకోవడానికి టైం జోన్స్ తెలుసుకోవడానికి లాంగిట్యూడ్స్ ఉపయోగపడతాయి. అందుకని టైం ఎందుకని భూమి తన చుట్టూ తాను 24 గంటలు తిరుగుతుంది కాబట్టి ఏ టైంలో సూర్యుడు 12 గంటలకి నెత్తి మీద ఉండి ఏ లాంగిట్యూడ్ ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని పాజిటివ్ నెగిటివ్గా కూడా చెప్పుకుంటారు, 4 క్వార్టర్స్ కింద అన్నమాట. పాజిటివ్ నెగిటివ్. ఉత్తరం వైపు కనుక వెళితే ఇది మనం లాటిట్యూడ్స్ చూస్తూ ఉంటే అవన్నీ పాజిటివ్ కింద లెక్క, దక్షిణం వైపు వస్తూ ఉంటే నెగిటివ్, లేకపోతే నార్త్ సౌత్ అని చెప్తారు. అలాగే గ్రీనిచ్ నుంచి ముందుకు 180 డిగ్రీలు వచ్చినట్లయితే అది పాజిటివ్ కింద ఉంటుంది, వెనక వైపు తీసుకున్నట్లయితే నెగిటివ్ కింద ఉంటుంది అన్నమాట. లేకపోతే ఈస్ట్ వెస్ట్ అని చెప్పుకోవాలి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. అందుకని ఒక ప్రాంతాన్ని గుర్తించాలంటే మనకి లాటిట్యూడు లాంగిట్యూడు కావాలి. ఇవి ఉంటేనే మనకి తెలుస్తుంది, కోఆర్డినేట్స్ అంటారు. ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే మనం ఏదైనా ఒక ప్రదేశం నొక్కేసరికి గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. ఎందుకని 24 గంటలు ఉంటాయి కాబట్టి 24 నార్త్ సౌత్ మీద తిరిగే సెటిలైట్స్, అలాగే ఈస్ట్ టు వెస్ట్ తిరిగే సెటిలైట్స్ తీసుకుని మొత్తం 24 సెటిలైట్స్ 6 ఉన్నవి అవి గుర్తించి మనకి ఆ ప్రదేశాన్ని తెలియజేస్తున్నాయి. అందుకని మనం సెటిలైట్స్ ద్వారా దీన్ని పూర్వం రోజుల్లో ఎలా గుర్తించారు అంటే సెక్సెంట్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ సెక్సెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక సర్కిల్, ఫుల్ సర్కిల్. అది దానికి ఒక సూర్యుడిని లేకపోతే చంద్రుడిని ఒక నక్షత్రాన్ని మన హొరైజన్ని కంపేర్ చేస్తూ వాటి మధ్య ఉన్న యాంగిల్ని బట్టి వాళ్ళు ఉన్న ప్రదేశం ఇది. నావికులు సముద్రంలో ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి ఆ లాటిట్యూడ్ చాలా అవసరం. అందుకని ఆ లాటిట్యూడ్ తెలుసుకోవడానికని ఈ సెక్సెంట్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ రూపేమో మనకి జీపీఎస్ అంటున్నాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని. ఎందుకని సెటిలైట్స్ ద్వారా భూమి చుట్టూ తిరుగుతున్నాయి. తిరిగే సెటిలైట్స్ మనకి ఏ పొజిషన్ అయినా సరే, ఇప్పుడు మీరు చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, దాని తర్వాత స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ, వాటిల్లో చూసినట్టే మీకున్న ప్లేస్ నొక్కండి, న్యూయార్క్ అంటే వెంటనే ఇచ్చేస్తుంది, ఢిల్లీ అని చెప్పగానే ఇస్తుంది, టోక్యో అనగానే ఇచ్చేస్తుంది, సిడ్నీ అనగానే ఇచ్చేస్తుంది. ఈ రకంగా మనకున్న ప్రదేశం ఢిల్లీ ఎలా ఉంది, బాంబే, దాని తర్వాత కలకత్తా, మెడ్రాస్, ఇలా కనుక మనం చూసినట్లయితే వెంటనే మనకి లొకేషన్ తెలిసిపోతుంది. అయితే ఇవి దీన్ని ప్రతి డిగ్రీని 60 నిమిషాల కింద అంటే 60 భాగాలు చేశారు. డిగ్రీని చేసి 60 నిమిషాల కింద, ప్రతి నిమిషాన్ని మళ్ళీ 60 సెకండ్ల కింద, 60 సెకండ్ల కింద. అందుకని ప్రతిదీ మనం పాయింట్ల్లో, డిగ్రీలో పాయింట్ల్లోనే చెప్తారు, లేకపోతే మినిట్స్లో అయినా చెప్తారు, సెకండ్స్లో అయినా చెప్తారు. దీనిలో మనం చూసినట్లయితే లాటిట్యూడ్స్లో ఈచ్ డిగ్రీ, ఒక డిగ్రీకి 3,64,000 అడుగులు. ఒక్క డిగ్రీకి అంటే 69 మైళ్ళు. ఒక డిగ్రీ అంటే 69 మైళ్ళు. 69 మైళ్ళకి 3,64,000
64,000 అడుగులు మధ్య ఉందన్నమాట దూరం. అదే ఒక మినిట్ అంటే 60వ వంతు చూస్తే 6,068 అడుగులు, లేకపోతే 1.15 మైళ్ళు వాటి మధ్యన. ఒక మినిట్ ఎవరైనా వెళ్ళారంటే 1.15 మైళ్ళు ఇదన్నమాట. దాంతో ఒక సెకండ్ అంటే 105 అడుగులు. మీ ఇంటికి మా ఇంటికి దూరం ఒక 100 అడుగులు ఉందనుకోండి, ఒక సెకండ్ దూరంలో ఉన్నామండి అంటారు. ఒక సెకండ్ దూరంలో ఉన్నామండి అంటారు. అంటే ఆ డిస్టెన్స్ దీనిలో, అందులో సెకండ్లో కూడా పాయింట్, మళ్ళీ 10వ వంతు అంటే 10 అడుగులు. 10 అడుగులు కూడా మనం గుర్తించగలుగుతాం అన్నమాట. అలాగే ఈ లాటిట్యూడ్స్గా చూసినప్పుడు ఇవి చిన్నవి అవుతుంటాయి మధ్యలో. అందుకని 1 డిగ్రీ కనుక చూసినట్లయితే దీనిలో 2,88,200 అడుగులు అంటే 56.4 మీటర్లు అన్నమాట. ఇవన్నీ భూమధ్య రేఖ దగ్గర మనం చెప్పేది. 1 మినిట్ వచ్చేసరికల్లా 4,800 అడుగులు అంటే 0.91 మైళ్ళు. దాని తర్వాత 1 సెకండ్ వచ్చేసరికల్లా 80 అడుగులు. అందుకని ప్రతిదీ గుర్తించేసేయచ్చు. మనిషికి పక్కన ఉన్న మనిషిని కూడా గుర్తించేయచ్చు. ఎందుకని ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. సెకండ్ డిగ్రీ అన్నమాట. 0 డిగ్రీలు 0 మినిట్లు 0 తీసుకున్నట్లయితే, అందుకని ఇప్పుడు మనం చూసినది రియల్ టైం అంటారు. వీటిల్లో గుర్తించేసేయచ్చు. ఈ మధ్య మనం చూస్తున్న గూగుల్లో కూడా రియల్ టైమ్గా ఎవరు ఎక్కడ ఉన్నారు ఏమిటి అని మీ సెల్ ఫోన్ ద్వారా, సెల్ ఫోన్ని నిత్యం అది గుర్తిస్తూనే ఉంటుంది ఆన్లో ఉంటే. మీ సెల్ ఫోన్ కనుక ఆన్ ఉన్నట్లయితే అది బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఏంటి అంటే మీ సెల్ ఫోన్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్లయితే అది తప్పనిసరిగా మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి గుర్తించడానికి వీలుగా ఉంటుంది. చాలా సైన్స్ అభివృద్ధి చెందిపోయింది. ఆ సైన్స్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఎలా అయితే న్యూక్లియర్ ఎనర్జీని మనం పవర్ ఉపయోగించుకోవడానికి దాంతో ఈ రకంగా ఉపయోగిస్తామో, దాన్ని న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోకూడదు. అలాగే ఈ క్రిమినల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకూడదు వీటిని. అందుకని దీనిలో మనం చూసినట్లయితే డిస్ట్రక్షన్ బదులు కన్స్ట్రక్షన్ సైడ్. అందుకని మనకి కన్స్ట్రక్షనే తెలియాలి కానీ డిస్ట్రక్షన్ అవసరం లేదు, పక్కన పెట్టేయచ్చు. ఈ రకంగా చూసినప్పుడు ఈ దిక్కుల గురించి తెలుసుకోవడానికి మనకి ఈ జీపీఎస్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. మీరు కంప్యూటర్లో కూర్చొని నొక్కితే చాలు, ఏది ఎక్కడ ఏమున్నా అన్నీ తెలిసిపోయి, అన్నీ కంప్యూటర్లే. స్మార్ట్ ఫోన్లు కూడా కంప్యూటర్లే. అందుకని స్పేస్ సైన్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఎందుకంటే ఏవి ఎక్కడున్నాయి ఏమిటి అని లొకేట్ చేయడానికి, దాంతో హరికేన్స్ ఎలా వస్తున్నాయి, గాలులు ఎలా వీస్తున్నాయి, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఏ ఉష్ణోగ్రత ఎలా ఉంది, దీనిలో మనం కంఫర్ట్ పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే లొకేషన్స్ తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంది. జీపీఎస్ సిస్టమ్ అనేది లొకేషన్ తెలుస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తూనే ప్రతి వాళ్ళకి లొకేషన్ పెట్టండి అంటుంటారు. అందుకని ఆ లొకేషన్ కనుక మనం పిన్ చేసినట్లయితే ప్రతి వాళ్ళకి తెలుసుకోవడానికి వెళ్ళడానికి గైడ్గా ఉంది. పూర్వం కాలంలో ఏదో ఆ దిక్కు తూర్పు దిక్కు పడమర దిక్కు దక్షిణం అనే బదులు బాగా అడ్వాన్స్ అయిపోయి ఈ సైన్స్ మనం పిన్ పాయింటెడ్గా మనిషి పక్కన మనిషి కూర్చుని ఉంటేనే గుర్తించగలిగే స్థితి వచ్చింది. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కూడా మనం గుర్తించగలిగే ఉంది. ఈ రకంగా ఈ జీపీఎస్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అనేవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగే లాటిట్యూడ్స్ డిస్టెన్స్ని తెలియజేయడానికి ప్రాధాన్యత ఉపయోగిస్తుంటే, లాంగిట్యూడ్ మన గ్లోబ్ మీద సమయాన్ని టైంని తెలియజేస్తాయి. ఏదైనా ట్రావెల్ చేయాలి అని అంటే ఇక్కడి నుంచి అక్కడికి క్రికెట్ బాల్ ఇస్తున్నారు, ఎంత స్పీడ్ అని చెప్పేస్తూ ఉంటారు. ఆ మిషన్ క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఎందుకని ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి బౌలర్ వేసిన దగ్గర నుంచి బ్యాట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఎంత స్పీడ్ అని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. ఎందుకని డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ మీటర్
కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకని ఈ నానో టెక్నాలజీ అంతా కూడా ఈ రకంగా వచ్చింది. జీపీఎస్ సిస్టమ్ ద్వారా మనం లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ దిక్కులు బాగా ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.